శ్రీగురుభ్యో నమః. ఓం జ్యోతిషాం పతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము ముఖ్యమైన టాపిక్ ఇది కూడా ఏంటంటే, అందరూ కూడా ఆలోచిస్తుంటారు, నేను ఉద్యోగం చేయాలా లేకుంటే వ్యాపారం చేయాలా, ఏది నాకు బాగా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు మన జాతకం దానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చాలామందికి ఒక కామన్ డౌట్ అనమాట ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రేపట్లో ఉద్యోగమే కాకుండా బిజినెస్ కూడా చేయాలన్న ఆలోచన చాలామందికి 100% మందికి ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకరి అండర్లో పనిచేయడం అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి మనిషికి కూడా ఏమవుతుందంటే ఒకరి అండర్లో పనిచేయడం అంటే ఒకరి అజమాయిషీలో పనిచేయడం అనేది ఇష్టం ఉండదు ఎవరికి కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ సొంతం బిజినెస్ వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచన అనేది సహజంగా ఉండే మనస్తత్వం అనమాట అందరికీ. అయితే ఇప్పుడు మనకి జాతకం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది మెయిన్గా మనం చూసుకోవాలి. అయితే దీనికి ఎట్లాంటి కాంబినేషన్స్ ఉండాలి, ముఖ్యంగా మనం ఉద్యోగం చేయాలంటే ఎలాంటి కాంబినేషన్ ఉండాలి, లేకుంటే మనం బిజినెస్ చేయాలంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి, అసలు మీ జాతకంలో ఈ కాంబినేషన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన విషయం. అది నేను చెప్తాను మీకు. సో కాబట్టి దానివల్ల మీకు అర్థమవుతుంది అసలు మీ బిజినెస్ చేయవచ్చా లేకుంటే ఉద్యోగమే చేయాలా అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, నేను చెప్పినట్టు మీరు నోట్ చేసుకోండి, మీ దాంట్లో చూసుకోండి. దయచేసి కామెంట్లో ఇంకొక విన్నపం అందరికి కూడా, నేను చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో, ఆయన కూడా ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఏంటంటే అందరు కూడా కామెంట్లో వాళ్ళు మొత్తం జాతక చక్రం మొత్తం నన్ను అడుగుతున్నారు. ఆ జాతక చక్రం అనేది కామెంట్లో చెప్పలేమండి. దయచేసి కామెంట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగండి. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో రిలేటెడ్ టాపిక్ ఉన్న డౌట్ మట్టుకే అడగండి. ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు ఉద్యోగం ఎవరు చేయాలో మనం తెలుసుకుందాం. ఉద్యోగం ఎవరు చేయాలంటే ఎప్పుడే కానీ 6వ స్థానాధిపతి బలహీనంగా ఉన్న వాళ్ళు ఉద్యోగం చేయాలన్నమాట. అంటే ఎందుకు 6వ స్థానం అనేది ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు బిజినెస్కి సంబంధించింది మనం 7వ స్థానం చూస్తాం. కాబట్టి సర్వీస్కి రిలేటెడ్ ఎప్పుడు కూడా 6వ స్థానం చూస్తాం. అయితే మళ్ళీ 6వ స్థానం చూసినప్పుడు 6వ స్థానం బలంగా ఉంటేనే కదా మనం ఉద్యోగం చేయాలని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 7వ స్థానంకి బిజినెస్ కాబట్టి 6వ స్థానం దానికి ఇచ్చే లాసెస్ చూపిస్తుంది అనమాట. కాబట్టి 6వ స్థానం బలంగా ఉంటే తప్ప వాళ్ళు బిజినెస్ అనేది చేయకూడదు. కాబట్టి ఇక్కడ మీరు ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు మీరు ముఖ్యంగా చూసుకోండి, వాళ్ళకి 6వ స్థానం బలహీనంగా ఉంటే వాళ్ళు ఉద్యోగం చేయాలి. అంటే ఉదాహరణకి బలహీనంగా అంటే ఎట్లా చూడాలి దాన్ని అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే 6వ స్థానాధిపతి ఒకవేళ 3వ స్థానంలో ఉన్నా లేకుంటే 12వ స్థానంలో ఉన్నా మీరు 6వ స్థానాధిపతి మీకు 3వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఉన్న 12వ స్థానంలో ఉన్న అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు సర్వీస్లోకే వెళ్ళాలి. అప్పుడే మీకు చాలా ఉన్నత ప్రయోజనాలు అనేవి మీకు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు బిజినెస్కి సపోర్ట్ చేయడం లేదు అది. కాబట్టి మీరు ఏదైనా మంచి ఉద్యోగం చూసి దాంట్లో ఉండడమే కరెక్ట్ అయిన నిర్ణయం అనమాట. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 7వ స్థానాధిపతి లాభస్థానానికి లింక్ అయి ఉండాలి. అంటే మీ లగ్నం ఏదైనా కానీ కాకపోతే మీరు 7వ స్థానాధిపతి మీరు చూసుకోవాలి. ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఒక వృషభ లగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 7వ స్థానం అధిపతి ఎవరు అంటే కుజుడు అవుతాడు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానం అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి అధిపతి ఎవరు, కుజుడు కేతు ఇద్దరు కూడా వస్తారు వృశ్చిక రాశికి. కాబట్టి వీళ్ళకి ఈ రెండు సపోర్ట్ చేయాలి. అంటే కేతు సపోర్ట్ చేయాలి, కుజుడు సపోర్ట్ చేయాలి. అప్పుడే వీళ్ళకి బిజినెస్ అనేది లాభకరంగా ఉంటుంది. కాబట్టి మీరు కుజుడే తీసుకోండి. సరే కేతు కొంచెం మనం ఒక అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా ఇవ్వాలి, అది కూడా. కాకపోతే ఒక కుజుడే తీసుకోండి. కుజుడు మీకు లాభంలో అంటే ఏంటి, వృషభ లగ్నానికి లాభస్థానం ఏమవుతుంది, మీనం అవుతుంది. కాబట్టి వీళ్ళకి వ్యాపారం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు వ్యాపారం చేయవచ్చు. ఇది ఒకటే సరిపోతుంది అంటే ఇది ఒకటే సరిపోదు. దాంతోపాటుగా 6వ స్థానం వాళ్ళకి చాలా బలంగా ఉండాలి. ఎందుకు 6వ స్థానం బలంగా ఉండాలి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 6వ స్థానం ఏంటంటే 7వ స్థానానికి వ్యయ స్థానం అవుతుంది, అంటే 12వ స్థానం అవుతుంది. కాబట్టి ఇది సపోర్ట్ చేయకపోతే వాళ్ళు వ్యాపారం అనేది చేయలేరు. కాబట్టి మెయిన్గా వ్యాపారం చేసే ముందర వ్యాపారంలో నష్టం రాకుండా కూడా ఉండాలి. కాబట్టి 6వ స్థానం అనేది బలంగా ఉండాలి.
6వ స్థానం బలంగా ఉండాలంటే 6వ స్థానం 10వ స్థానానికి కనెక్ట్ అయి ఉన్నా, లేకుంటే 6వ స్థానం లాభస్థానానికి కనెక్ట్ అయి ఉన్నా కూడా 6వ స్థానాధిపతి కేంద్రాల్లో ఉన్నా కూడా మీకు బిజినెస్ అనేది బాగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ మీ దాంట్లో ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే దాని తర్వాత మీరు వ్యాపారం చేయాలా లేకుంటే ఉద్యోగం చేయాలా అనేది మీకు అర్థమవుతుంది. అయితే దీంట్లో కొంతమందికి నెక్స్ట్ నాకు ఏమేమి డౌట్లు వస్తాయని కూడా నాకు బ్రీఫ్ ఐడియా ఉంది. కాబట్టి నేను మొదటే కొన్ని విషయాలు చెప్తాను. అందరూ ఫస్ట్ అడిగేది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది. కాబట్టి దీనికి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అంటే ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అంటేనే మీకు మూడు సైన్స్ చాలా ఇంపార్టెంట్ దానికి. ఒకటి కర్కాటక రాశి, సింహరాశి, తర్వాత మకర రాశి. ఇవి 3 కూడా గవర్నమెంట్కి సంబంధించిన రాశులు. కాబట్టి దీంట్లో మీకు 6వ స్థానాధిపతి లేకుంటే 6వ స్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉందా లేదా ఫస్ట్ మీరు చూసుకోండి. 6వ స్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదో రకంగా మీకు లింక్ అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశికి సింహరాశి కనెక్టే ఉండాలి. అది 6వ స్థానాధిపతి దీనికి కనెక్టే ఉంటే మీకు సింహరాశి కానీ కర్కాటక రాశి కానీ కనెక్టే ఉంటే అప్పుడు మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబు అనేది లభిస్తుంది. మకర రాశి కనెక్ట్ అయినా గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది. ఇది కాకుండా మీరేంటంటే ఒకవేళ ఇప్పుడు జనరల్గా కర్కాటక రాశి అధిపతి ఎవరు? చంద్రుడు. తర్వాత సింహరాశి అధిపతి ఎవరు? సూర్యుడు. కాబట్టి వీళ్ళు ఒకవేళ మీకు 3వ స్థానంలో ఉంటే 3వ స్థానంలో ఒకవేళ మీకు ఈ చంద్రుడు కానీ రవి కానీ ఉన్నా కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఏదో ఒక సపోర్ట్ అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది. కాబట్టి అది కూడా మీరు చూసుకోవచ్చు. 3వ స్థానాధిపతి ఒకవేళ చంద్రుడే ఉన్నా లేకుంటే 3వ స్థానాధిపతి రవి చంద్రుడితో కలిసి ఉన్నా కొంచెం గవర్నమెంట్ సంబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి 6వ స్థానాధిపతి సర్వీస్ యాక్చువల్గా. సో సర్వీస్ సంబంధమైన విషయాలలో మీకు చంద్రుడు ఎక్కడైనా కనెక్ట్ అయి ఉండాలి, రవి ఎక్కడైనా కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అవుతేనే మీకు 6వ స్థానాధిపతి మెయిన్గా లింక్ అవ్వాలి. వీళ్ళకి సూర్యచంద్రుడికి లింక్ అవుతేనే మీకు గవర్నమెంట్ కనెక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే మనకి ఒకవేళ శనితో పాటు డైరెక్ట్ కాదు, శనికి ఇక్కడ ఏంటంటే మకర రాశి ఇంపార్టెంట్. కాబట్టి మకర రాశి కూడా సపోర్ట్. ఇక్కడ ఏంటంటే మకర రాశి సపోర్ట్ మీకు ఎట్లా అందుతుందంటే ఒకవేళ పొలిటికల్లో వెళ్ళదలుచుకుంటే మకర రాశి సపోర్ట్ మీకు అవసరం పడుతుంది. కాబట్టి అది కూడా గవర్నమెంటే. కాబట్టి ఇప్పుడు ఎవరైనా లీడర్స్ కావాలంటే వాళ్ళకి మకర రాశి సపోర్ట్ ఉండాలి. మకర రాశి ఎందుకంటే పబ్లిక్ యొక్క అభిప్రాయం అనేది మకర రాశి ఇస్తుంది. కాబట్టి మకర రాశి యొక్క సపోర్ట్ అనేది ఉంటే వాళ్ళు లీడర్స్ అవ్వగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చూసుకోండి. మీ జాతకంలో ఒకవేళ ఇట్లాంటి కాంబినేషన్స్ ఇట్లాంటివి ఉంటే అప్పుడు మీరు ఉద్యోగమో లేకుంటే ఒకవేళ మీ జాతకంలో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే మీరు ఉద్యోగమో లేకుంటే బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీరు ఆఖరి వరకు కూడా చూసారనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నమస్కారం.